ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు ఎడగారు పంటగా వరిని ఏప్రిల్, మే మాసాల్లో నారుమళ్లు పోసి నాట్లు వేయడం పరిపాటి. ప్రస్తుతం పైరు చాలా చోట్ల పిలక దశలో ఉంది. అయితే పగలు ఎండ, రాత్రిళ్లు చల్లగా ఉన్న వాతావరణ పరిస్థితులలో పంటలో తెగుళ్ల కన్నా పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. కంటికి కనబడకుండా నష్టం చేస్తున్న ఆకునల్లి, కంకినల్లితో పాటు సుడిదోమ తన ప్రతాపం చూపెడుతోంది. కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నష్ట లక్షణాలను అంచనా వేసుకోవడం ద్వారా తగిన సస్యరక్షణ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న అధిక పగటి ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితుల కారణంగా ఎడగారు వరి పైరును ఆకునల్లి మరియు కంకినల్లి అనే 2 రకాల నల్లి జాతి పురుగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ ఆకునల్లి, కంకినల్లి అనే 2 పురుగులు అతి సూక్ష్మంగా ఉండడం వలన వీటి యొక్క నష్ట లక్షణాల ఆధారంగా మాత్రమే వీటిని గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. మొదట ఆకునల్లి యొక్క నష్ట లక్షణాలను గనక చూసినట్లయితే, ఆకునల్లి పురుగులు వరి ఆకుల ఈనెల వెంబడి ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన మొదట ఈనెల వెంబడి తెల్లటి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఆపై ఈ తెల్లటి మచ్చలు ఆకు మొత్తం విస్తరిస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులో మారడం జరుగుతుంది. ఆకునల్లి ఆశించినటువంటి వరి పొలాలను దూరం నుంచి చూసినప్పుడు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఆకునల్లి యొక్క నివారణకు నష్ట లక్షణాలను గమనించిన వెంటనే, అంటే ఆకులపైన తెల్లని చిన్న చిన్న మచ్చలను గమనించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా ప్రొఫెనోఫాస్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫెన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకునల్లిని సులభంగా నివారించవచ్చు. కంకినల్లి పురుగు ఆకునల్లి యొక్క పురుగు కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి దీనిని కూడా నష్ట లక్షణాల ఆధారంగా మాత్రమే గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ కంకినల్లి పురుగులు వెన్ను అభివృద్ధి చెందే దశలో గింజల్లో ఉండేటువంటి అండాశయము అలాగే పుప్పొడిని కంకినల్లి ఆశించడం వలన గింజలు తాలుపోవడం జరుగుతుంది. గింజ పాలు పోసుకునే దశలో, చిరుపొట్ట దశలో కనుక కంకినల్లి ఆశించినట్లయితే జరిగే నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా ప్రొఫెనోఫాస్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫెన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కంకినల్లిని సులభంగా నివారించుకోవచ్చు. అలాగే ఎడగారు వరి పైరును గింజలు పాలు పోసుకునే దశ నుంచి పంట కోతకు వచ్చే వరకు కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేసే పురుగు సుడిదోమ. ఈ సుడిదోమ పురుగులు మొక్కల మొదళ్లలో నీటి మట్టానికి పైభాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన మొక్కల యొక్క పైభాగాలకు ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు అందక ఆకులు మొత్తం పసుపుగా మారిపోతాయి. సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలం మొత్తం కూడా సుడులుగా ఎండిపోవడం గమనిస్తాము. ఎప్పుడైతే సుడిదోమలు ఒక దుబ్బుకి 25 లేదా 50 దోమలను గమనిస్తామో వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును ఎకరాకి 120 మిల్లీలీటర్ల చొప్పున లేదా థయోమెథాక్సామ్ అనే మందును ఎకరాకు 40 గ్రాముల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి మొక్కల మొదళ్లకు తగిలేలాగా పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఒక దుబ్బుకి 100 పైన దోమలు ఉన్నట్లయితే పైమెట్రోజెన్ అనే మందును ఎకరాకు 120 గ్రాములు లేదా ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే మందును ఎకరాకు 100 గ్రాముల చొప్పున 200 లీటర్ల మందు ద్రావణంలో కలిపి దుబ్బులకు తగిలేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమను సులభంగా నివారించుకోవచ్చు.